జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం మనం జ్యోతిష్యానికి సంబంధించి కొత్త యాప్ గురించి తెలుసుకున్నాం. ఆ యాప్‌కి సంబంధించిన విషయాలు మళ్ళీ కొన్ని అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు వాడిన తర్వాత ఏవైనా మీకు సమస్యలొచ్చినట్లయితే లేదా ఫర్దర్ ఇంప్రూవ్‌మెంట్ ఏవైనా ఉన్నట్టయితే దయచేసి మీరు మెసేజ్ చేయొచ్చు. ఆ ఒక్క యాప్‌ని వాడాల్సిన అవసరం లేదండి. చాలా యాప్స్ ఉన్నాయి. అందులో ఇదొక యాప్ అంతే. అన్ని యాప్స్ కన్నా గ్రేటెస్ట్ అని కాదు. అన్ని యాప్స్ కన్నా ఇన్ఫీరియర్ అని కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యాప్. జ్యోతిష విద్యార్థుల కోసం, అనుకూలం కోసం, తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళకి పాఠం చెప్పడానికి, వాళ్ళకు డెమాన్‌స్ట్రేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఆ యాప్ నిర్మించడం జరిగింది. వాటి గురించి మనం గత వారం క్లాస్‌లో మనం విపులంగా చెప్పుకున్నాం. ఇవాల్టి పాఠంలో ముహూర్తానికి సంబంధించిన గణన చూద్దాం. అందుకన్నా ముందు గత వారం మనము ముహూర్తానికి సంబంధించి ఏవైతే విషయాలు మనం చర్చించుకున్నామో వాటిని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనం ముహూర్తాన్ని ముఖ్యంగా షోడశ సంస్కారాలకు మాత్రం చూస్తాం. మిగిలిన వాటికి అంత ముఖ్యమైనది కాదు. ముహూర్తం యొక్క బేసిక్స్ మనం చూసినట్టయితే ముహూర్తాన్ని మనం లెక్కించడానికన్నా ముందు ప్రిపేర్ చేసుకోవడానికి ముహూర్తాన్ని ఎలక్ట్ చేసుకోవాలంటే గురువు, శుక్రుడు ఇద్దరు కూడా బలంగా ఉండాలి. అస్తంగతము చెందకూడదు. మంచి మాసాన్ని ఎన్నుకోవాలి. పంచాంగ శుద్ధి ఉండాలి. తారాబలము, చంద్రబలము, లగ్నబలము, వివాహానికి మాత్రమే అయితే ఏకవింశతి దోషాలు, ఇక చిన్న చిన్న మిస్లెనియస్ థింగ్స్. ఇందులో మొదటి 6 విషయాలు మాత్రం అన్నిటికీ కూడా కామన్గా ఉంటుంది. వాటి మ్యాండేటరీ. దాన్ని మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉండదు. మిగిలిన చిన్నవైనా ఉన్నట్టయితే కాంప్రమైజ్ అవ్వచ్చు. మనం ముహూర్తాన్ని లెక్కించడము, గణించడమే మినిమమ్ కండిషన్స్‌కి గణిస్తాం. మ్యాక్సిమం మనం గణించలేం. మ్యాక్సిమం అన్ని రూల్స్ మనం అప్లై చేసామనుకోండి, ఒక ముహూర్తం కూడా దొరకదు మనకు. కాబట్టి ఇవాల్టి పరిస్థితులలో సామాజిక అవసరాలను బట్టి అన్ని రూల్స్‌ని మనం ఫాలో అవ్వలేం. ఏదైతే మినిమమ్ ఫాలో అవ్వాలో వాటిని మాత్రమే మనం నేర్చుకుంటాం. ఇంకా ఫర్దర్‌గా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలంటే మీకు పుస్తకాలున్నాయి. ముహూర్త దర్పణము, ముహూర్తానికి సంబంధించిన ఉత్తర కాలామృతము, ఇలా చాలా పుస్తకాల్లో ఉంటాయి మనకు. వాటిని మనం తెలుసుకొని మరిన్ని విషయాల్ని మనం ముందుకు తెలుసుకోవచ్చు. సో, ఇవాళ ఈ గురువు, శుక్రుడు సూర్యుడికి సమీపంలో ఉండకూడదు. మంచి మాసం వైశాఖ మాసం, శ్రావణ మాసం, ఆశ్వయుజ మాసం, మార్గశిరము, మాఘము, పాల్గొనము ఇలాంటి మంచి మాసాలు ఎన్నుకోవాలి. తిథులలో అయితే పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, కృష్ణపక్షంలో అయితే ద్వితీయ, తృతీయ, పంచమి, సప్తమి, దశమి ఇవి చాలా మంచి తిథులు. బుధవారం, గురువారం, శుక్రవారం చాలా ఉత్తమమైనటువంటి వారాలు. ఇక నక్షత్రాల్లో రోహిణి, మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు. యోగంలో తీసుకుంటే ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభన, సుకర్మ, ధృతి, వృద్ధి, ధ్రువ, హర్షణ, సిద్ధి, వరీయన్, శివ, సాధ్య, శుభ, బ్రహ్మ, ఇంద్ర ఈ యోగాల్ని మనం కన్సిడర్ చేస్తాం. కరణాల్లో భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజ, వణిజ ఈ కరణాల్ని మనం చూస్తాం. తర్వాత తారాబలంలో కూడా తెలుసుకున్నాం. ఎవరైతే ఉంటాడో అతని జన్మ నక్షత్రం నుంచి ఆ రోజు ముహూర్తం రోజు ఉన్నటువంటి నక్షత్రానికి మనం లెక్క వేయగా మల్టిపుల్స్ ఆఫ్ 9 తొలగించి 9 లోపల నంబర్ వచ్చేలాగా చూసుకొని అందులో సంపత్తు, క్షేమ, సాధన, మిత్ర, పరమమిత్ర ఈ నంబర్స్ వస్తే చాలా మంచిది. ఇక చంద్రబలంలో కర్త యొక్క జన్మరాశి నుంచి ఆ రోజు ఉన్నటువంటి చంద్రుడున్న రాశి వరకు లెక్కించగా 1, 3, 6, 7, 10, 11 వస్తే చాలా మంచిది. కృష్ణపక్షంలో 4, 7, 12 అయితే మంచిది. శుక్లపక్షంలో 2, 9 అయితే మంచిది. తర్వాత లగ్నబలాన్ని చాలా విశేషంగా చూస్తాం మనం. చాలా ఇంపార్టెంట్ ఇది. శుభగ్రహాల లగ్నం మంచిది. వృషభము, తుల, మిథునము, కన్య, ధనుస్సు, మీనం ఇవి చాలా మంచిది. కర్కము, మకరం, కుంభము, మధ్యమము, మేషము, వృశ్చికము,
అధమము అంటారు. సింహ లగ్నాన్ని చాలామంది ఎన్నుకోరు. అది కూడా అధమానికి సంకేతం. ఇప్పుడు లగ్నానికి సంబంధించిన సూత్రాల మనం పాజిటివ్, నెగెటివ్ సైడ్ చూసుకున్నట్టయితే పాజిటివ్‌లో లగ్నంలో శుభగ్రహాలు ఉండాలి. లగ్నాన్ని శుభగ్రహాలు చూడాలి. లగ్నాధిపతి అయినటువంటి వాడు బలంగా ఉండాలి. అంటే ఉచ్చ, స్వక్షేత్ర, మిత్రక్షేత్రంలో ఉండాలి. లగ్నాధిపతి పూర్వ పుణ్యస్థానంలో ఉండాలి. కేంద్రము, కోణస్థానంలో ఉండాలి. శుభగ్రహాలు లగ్నంతో ఉండాలి. లగ్నాధిపతితో ఉండాలి. లగ్నాధిపతిని శుభగ్రహాలు చూడాలి. ఇది మినిమమ్ కండిషన్స్. ఒకవేళ అలా లేకపోయినా పర్లేదు. లగ్నంలో పాపగ్రహాలు ఉండకూడదు. లగ్నాన్ని పాపగ్రహాలు చూడకూడదు. లగ్నాధిపతి నీచము, అస్తంగతం కాకూడదు. లగ్నాధిపతి 6, 8, 12లో ఉండకూడదు. లగ్నాధిపతి పాపగ్రహాలతో ఉండకూడదు. లగ్నాధిపతిని పాపగ్రహాలు చూడకూడదు. ఇందులో మొదటి 4 పాయింట్స్ మ్యాండేటరీ, కంపల్సరీ ఉండాలి. లగ్నాధిపతితో పాపగ్రహాలున్నా, లగ్నాధిపతిని పాపగ్రహాలు చూసినా కొద్ది వరకు కాంప్రమైజ్ అవ్వచ్చు. ఫస్ట్ 4 పాయింట్స్ మాత్రం మనం ఖచ్చితంగా మ్యాండేటరీగా చూడాలి. మిగతా పాజిటివ్స్ లేకపోయినా పర్లేదు. ఫస్ట్ 4 పాయింట్స్ మాత్రం లగ్నానికి సంబంధించి కంపల్సరీ ఉండాలి. లగ్నంలో పాపగ్రహాలు ఉండకూడదు. లగ్నాన్ని పాపగ్రహాలు చూడకూడదు. లగ్నాధిపతి నీచ అవ్వకూడదు. అస్తంగతం కాకూడదు. లగ్నాధిపతి 6, 8, 12లో ఉండకూడదు. ఇది మ్యాండేటరీ. మిగిలింది ఆప్షనల్. దొరికితే మంచిది, దొరకకపోతే ఇంకేం చేయలేం కదా. తర్వాత ఏకవింశ దోషం వివాహానికి మాత్రం చూస్తాం. ఏదైతే మీరు ముహూర్తాన్ని ఎన్నుకుంటారో 7వ ఇంట్లో ఏ గ్రహం ఉండకూడదు, ఎంప్టీగా ఉండాలి. చంద్రుడితో ఏ గ్రహం ఉండకూడదు. 6, 8, 12లో చంద్రుడు ఉండకూడదు. అష్టమ స్థానంలో కుజుడు, 6వ ఇంట్లో శుక్రుడు ఉండకూడదు. ముహూర్త లగ్నానికి కర్త యొక్క జన్మలగ్నం నుంచి ముహూర్త లగ్నం అష్టమ లగ్నం కాకూడదు. సూర్య సంక్రమణంలో ఎలాంటి ముహూర్తం పెట్టకూడదు. లగ్నము ప్రారంభంలో కానీ అంత్యకాలంలో కానీ మనం లగ్నాన్ని పెట్టకూడదు. గ్రహణ నక్షత్రంలో ముహూర్తం పెట్టకూడదు. అట్లీస్ట్ 6 మంత్స్ దాన్ని వదిలేయాలి అని ఉంది. గ్రహణం వచ్చినప్పటి నుంచి అది ఏ నక్షత్రంలో అయితే వస్తుందో, మోస్ట్లీ శుభగ నక్షత్రంలో వచ్చినట్టయితే ఆ నక్షత్రాన్ని ఒక 6 నెలల పాటు వాడాలి. సో ఇది ఏకవింశ దోషాలు అన్నటువంటి విషయం. ఇది మనం థియరిటికల్ టాపిక్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా వద్దాం. ఆ ప్రాక్టికల్గా మనం దాన్ని ఎలా చేయాలి, ఎలా ముహూర్తాన్ని మనం లెక్క కట్టాలి, దీనికన్నా ముందు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది అందరికీ తెలిసినటువంటి, అందరు విన్నటువంటి విషయాలే. కానీ వాటి గురించి జ్యోతిష్యం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఎవరైనా అడిగినా కూడా కనీసం మనకు అర్థమయ్యేట్టుగా ఉండాలి. లేదా ఎక్కడో విన్నట్టుంది, నాకు తెలియదండి అనడానికి లేదు. సో కాబట్టి దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా దుర్ముహూర్తం అంటే ఏంటి? చాలామంది వర్జ్యము అంటుంటారు. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లగ్న త్యాజ్యం అంటే ఏంటి? అభిజిత్ లగ్నం అంటే ఏంటి? రాహుకాలం, ఇవి చివరి 2 తెలుసు మనకు. మొదటి 3 పేర్లు విన్నాం కానీ వాటి డెఫినేషను, అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకోవడం మంచిది. సో వీటి గురించి ఇవాళ తెలుసుకొని మనం ముహూర్తాన్ని లెక్క కట్టేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా దుర్ముహూర్తము అంటే ఏంటి? మనం దీన్ని కొద్దిగా చూసినట్టయితే, దుర్ అంటే ఏంటి? మంచిది కాదు అంటే అనానుకూలము, అనానుకూలమైనటువంటి సమయం అని అర్థం. ఇది ఎలా ఏర్పడుతుంది? దుర్ముహూర్తం అంటే వారము మరియు సూర్యోదయం ఆధారంగా నిర్ణయించేటటువంటి అశుభకాలము అంటారు. దీన్ని ఎలా గణిస్తారు? సో మనం ఏం చేస్తాం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంత సమయం ఉందో చూస్తాం. దాన్ని దినమానము అంటాం. దినమానము, రాత్రిమానము అంటాం. దినమానం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్పాన్ ఎంత ఉంది. రాత్రిమానం అంటే సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఎంత టైం ఉంది. వేసవి కాలంలో దినమానం చాలా ఎక్కువ ఉంటుంది, లైట్ ఎక్కువసేపు ఉంటుంది. అదే మీకు వర్షాకాలం, చలికాలంలో దినమానం చాలా తక్కువ ఉంటుంది. త్వరగా మీకు చీకటి అయిపోతుంది, త్వరగా ఉదయం కాదు, స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. సో వీటిని బాధ చేస్తాం. ముహూర్తము అంటే 48 నిమిషాల కాలం అండి. ఒక రోజు అంటే మనకి ఎంత? 24 గంటలు. 24 గంటల్ని 48 డివైడ్ చేస్తే ఏమవుతుంది? 30 ముహూర్తాలు వస్తాయి. అందులో 15 ఉదయం ముహూర్తాలు, 15 రాత్రి ముహూర్తాలు అంట. ప్రతి భాగానికి కూడా ఒక ముహూర్తానికి ఒక పేరు ఉంటుందండి. వాటిని బట్టి ముహూర్తము మంచి ముహూర్తమా, దుర్ముహూర్తమా అని డిసైడ్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను. సో దుర్ముహూర్తం ఈ షీట్లో మీకు చూడొచ్చు. ఓకే,
సో, ఈ షీట్‌లో మీరు చూసినట్టయితే మీకు ఒక రోజుకి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సూర్యోదయం నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయం 5:58 అని అనుకుందాం. సో, అక్కడి నుంచి మీరు చూసినది సపోజ్ 6 గంటలే పెడదాం. ఎందుకంటే ఇంకా మీరు తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 6 గంటలు. ఈ 6 గంటల నుంచి ప్రతి దానికి 48 నిమిషాలు యాడ్ చేయండి. 6-6:48 వరకు మొదటి ముహూర్తము. ఆ ముహూర్తం పేరు రుద్ర ముహూర్తము అంటాం. 6:48 నుంచి 7:36 వరకు రెండవ ముహూర్తము, దాన్ని అహి ముహూర్తం అంటాం. 7:36 నుంచి 8:24కు మూడవ ముహూర్తము అంటాం. పాతకాలంలో ఎప్పుడొస్తావు? ఇప్పుడు మనమైతే ఏమయ్యా ఎప్పుడొస్తావు అన్నట్టయితే నేను 10 గంటలకు వస్తానండి, మధ్యాహ్నం 2 గంటలకు వస్తానండి ఇలా చెప్పేవాళ్ళు. ప్రాచీన కాలంలో ఏం చెప్పేవాళ్ళు, మూడో ముహూర్తంలో వస్తానండి, నాలుగో ముహూర్తంలో వస్తానండి. అప్పుడు డిజిటల్ టైం లేదు కాబట్టి. అప్పుడు దీన్నే వాడేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏది మంచిది, ఏది చెడని వాళ్ళకి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ టైంలోనే వాడుక ఉండేది కాబట్టి. సో, ఇక్కడ మనం రోజుకు 30 ముహూర్తాలు చేస్తామండి. అంటే 6 గంటల నుంచి నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు 30 ముహూర్తాలు ఉంటాయి. రూల్ ఏంటంటే దుర్ముహూర్తంలో ఆదివారం అయిందనుకోండి, 14వ ముహూర్తం దుర్ముహూర్తము. అందులో ఏ పని చేయకూడదు. సోమవారం 9వ ముహూర్తం, 12వ ముహూర్తం. సపోజ్ నేను ఇక్కడ ఆదివారం అని పెట్టాననుకోండి. 14వ ముహూర్తం ఆర్యమన. అది 4:24 నుంచి మళ్ళీ 5:12 వరకు ఉంటుంది. మనకు రాహుకాలం కూడా అదే టైంలో ఉంటుంది. అదే సోమవారం అయిందనుకోండి, 9వ ముహూర్తం, 12వ ముహూర్తం. అంటే 12:24 నుంచి 1:12 వరకు. అదేవిధంగా మధ్యాహ్నం 2:48 నుంచి 3:36 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. మాన్యువల్‌గా మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే సూర్యోదయం నుంచి 45, 48 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ టేబుల్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఏ వారం ఎన్నవ ముహూర్తం మంచిది కాదు, దుర్ముహూర్తము. ఇది పెట్టుకున్నట్టయితే మీకు దుర్ముహూర్తం క్యాలిక్యులేట్ చేయడం చాలా సులభంగా వచ్చేస్తుంది. ఈరోజు మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. ప్రతి సాఫ్ట్‌వేర్‌లోనూ లేదా పంచాంగంలో కూడా ఒక రోజులో ఎప్పుడు దుర్ముహూర్తం అని చెప్పేసి వాళ్ళు రాసేస్తున్నారు. కాబట్టి మాన్యువల్‌గా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని సాఫ్ట్‌వేర్స్‌లోనూ, యాప్‌లోనూ డేట్ కొడితే చాలు దుర్ముహూర్తం అనేది వచ్చేస్తుంది. ఇవాళ ఎవరు పంచాంగాలు చూడట్లేదు. అందరికీ యాప్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మీకు కరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. ఇది దుర్ముహూర్తానికి సంబంధించిన విషయాలు. సో, ఇది దుర్ముహూర్తంలో ఏం చేయకూడదు? వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, కొత్త వ్యాపారం ప్రారంభం, జీవితంలో ముఖ్యమైనటువంటి ఏ విషయాలు ఉన్నాయో దాన్ని చేయకూడదు. దుర్ముహూర్తంలో ఏం చేయొచ్చు? దేవతార్చన చేయొచ్చు, జపం చేయొచ్చు, పారాయణం చేయొచ్చు, దానం చేయొచ్చు, పరిహార క్రియలు చేయొచ్చు. ఇవన్నిటికీ దుర్ముహూర్తం సంబంధం లేదు. చాలామంది ఈ దేవతా ప్రతిష్టపని కూడా రాహుకాలము, దుర్ముహూర్తం పోయిన తర్వాత చేసేటటువంటి సాంప్రదాయంలో మనం ఉన్నాం. ఎందుకంటే మనం అన్నిటికీ ఒకే పద్ధతి వాడేస్తున్నాం. కాబట్టి అందరూ అన్నిటికీ కూడా రాహుకాలం చూడడం, ఇది కొన్నిటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. షోడశ సంస్కారాలకు మాత్రమే ఇవన్నీ చూస్తాం. మనిషికి సంబంధించిన సంస్కారాలకి, దైవానికి సంబంధించిన సంస్కారాలకి లేదా సాధనా సంస్కారాలకి ఇవి అవసరం లేదు. ఇంకా కొంతమంది మీకు బ్రాహ్మీ ముహూర్తం అని వినుంటారు. అది 29వ ముహూర్తం అండి. అంటే సూర్యోదయం నుంచి 96 మినిట్స్ వెనుకకి మీకు బ్రహ్మముహూర్తం వస్తుంది. చాలా మంచిది ఇది. అదే సముద్రగచ్చ ముహూర్తం అనేది 30వ ముహూర్తం. సూర్యోదయానికన్నా 48 నిమిషాలు ముందు. సో, ఇది కూడా చాలా మంచి ముహూర్తం. చాలామంది బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తుంటారు. సో, బ్రాహ్మీ ముహూర్తం కానీ, సముద్రగచ్చ ముహూర్తం కానీ ఎందుకోసం ఆ సమయంలో ఏం చేయాలి? షోడశ కర్మలు చేయడానికి పనికిరాదు. చాలామంది మంచిదే అనగానే అన్ని దాంట్లో చేసేస్తుంటారు. సాధనా కర్మలు మాత్రమే ఆ ముహూర్తంలో చాలా మంచివి. జపం చేయడం, పారాయణం చేయడం, ధ్యానం చేయడం, లేదా ఒక పుస్తకాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, సాధనకు సంబంధించిన అన్ని కర్మలు కూడా బ్రహ్మముహూర్తంలోనూ, సముద్రగచ్చ ముహూర్తంలో పనికొస్తాయి. మీరు సంధ్యావందనాలు చేయాలంటే అప్పుడు చేయాలి. జపాలు చేసుకుంటే అప్పుడు చేసుకోవాలి అంతే. కానీ సూర్యోదయాత్ పూర్వం వేరే ఏవి రావు. చాలామంది గృహప్రవేశాలు కూడా పెట్టేస్తుంటారు. అది తప్పని నేను చెప్పట్లేదు. శాస్త్రంలో సాధనా కర్మలు చేయమని చెప్పింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సూక్ష్మం ఉంటుంది. ఇప్పుడు మీకు చిన్న మన వైదిక వాంగ్మయంలో ఉన్నటువంటి చిన్న విషయం ఒకటి చెప్తా.
మీకు బుద్ధిస్టులు ఉంటారు. బౌద్ధ మతం వారు. మీకు బుద్ధుడు గురించి తెలుసు. బుద్ధుడు మనకు భగవంతుని యొక్క 9వ అవతారం. 10వ అవతారం కల్కి అవతారం. మీకు భాగవతంలో కూడా బుద్ధుడు గురించి 3-4 శ్లోకాలు ఉన్నాయి. శుద్ధోదనుడి యొక్క కుమారుడు, ఇవన్నీ వస్తాయి. బుద్ధిస్టులు ఏం చేస్తారు? వేదము అప్రమాణము అని బుద్ధుడు చెప్పాడు అని అంటారు. మీరు కొద్దిగా స్క్రిప్చర్స్ చూసినట్టయితే బుద్ధుడు చెప్పినటువంటి శ్లోకం ఏది ఉండదు, దానికి అసలు ఆధారమే ఉండదు. అదే బుద్ధుడు చెప్పలేదు కదా. లేదండి, బుద్ధుడు వేదము ప్రమాణం అని చెప్పలేదు, కాబట్టి అప్రమాణం అని మేము తీసుకున్నాం. బుద్ధుడు చెప్పలేదు. బుద్ధుడు వేదము ప్రమాణము అని చెప్పలేదు, అంతే. ప్రమాణము అని చెప్పకపోతే అప్రమాణం అని అవుతుందా? ఇక బుద్ధుడు దేవుడు లేడని చెప్పలేదు, దేవుడు ఉన్నాడని కూడా చెప్పలేదు. సో దేవుడు ఉన్నాడని చెప్పలేదు కాబట్టి దేవుడు లేదని మేము డిఫాల్ట్గా తీసేసుకుంటామంటే ఎట్లా? ఆ కాలంలో దేవుడు ఉన్నాడని చెప్పాల్సిన అవసరం ఉండేది. దట్ ఈస్ ద డిఫాల్ట్ అందరికీ. అది చెప్పడం దీనికి అవసరం లేదు. అట్లాగనే లేదని కూడా చెప్పలేదు. దేవుడు లేడు అని బుద్ధుడు చెప్పలేదు. శూన్యం అని చెప్పాడు. శూన్యం అంటే వేదం కూడా శూన్యం అని చెప్తుంది. శూన్యం అంటే మనం అనుకున్న లేదు అనే అర్థం కాదు, కాదు అనే అర్థంలో వస్తుంది శూన్యం అంటే. అంటే మనం ఏదైతే అనుకుంటామో అది దేవుడు కాదు, ఆ అర్థంలో వేదం చెప్తుంది. కానీ మనం తప్పర్థం చేసుకుంటే ఎట్లాగా? అలాగని బ్రహ్మముహూర్తంలో మంచిది అని చెప్పినంత మాత్రం అన్ని దాంట్లో చేసేయడం కాదు, కొన్నిటికి మాత్రం చెప్తుంది. కానీ మనం తెలుసుకోవాలి. కానీ చాలామంది బ్రాహ్మీ ముహూర్తంలో గృహప్రవేశాలు అన్ని షోడశ కర్మలు చేసేస్తుంటారు. సాధనా కర్మలకు మాత్రమే బ్రహ్మముహూర్తము, సముద్రగత్య ముహూర్తం పనికొస్తుంది, మిగిలిన వాటికి పనికిరాదు. ఇది మనం తెలుసుకోవాలి. చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు కదా, దానికి మనం ఏం చేయలేం కదా. ఎవరిని తప్పు పట్టడం కోసం మనం శాస్త్రం నేర్చుకోవట్లేదండి. శాస్త్రంలో ఏముందని తెలుసుకోవడం కోసమే, మంచిది ఏదని తెలుసుకోవడం కోసమే మనం నేర్చుకుంటున్నాం. వాడు తప్పు చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు, వీడు తప్పు పెట్టాడు దిద్దడానికి మనం నేర్చుకోవట్లేదు. మంచిది మనం నేర్చుకున్నాం. మంచి నేర్చుకున్న తర్వాత చెడును ఖండించడం అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం, దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి దుర్ముహూర్తం అనేది మనము కన్సిడర్ చేస్తాము. దీనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలండి అన్నట్టయితే దీనికి పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అంటే పంచాంగ శుద్ధి, మంచి లగ్నము బలంగా ఉన్నట్టయితే మీరు దుర్ముహూర్తాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అంత ముఖ్యమేం కాదు, వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. ఒకవేళ అది కూడా బాగాలేదనుకోండి, దాంట్లో ఏదో పంచాంగ శుద్ధి బాగాలేదు, నక్షత్రం మంచిది లేదు, అలాంటప్పుడు దుర్ముహూర్తాన్ని మీరు వదిలిపెట్టాలి. కాబట్టి కామన్ సెన్స్ కొద్దిగా వాడాల్సి వస్తుంది. ఇది ఈ యొక్క దుర్ముహూర్తానికి సంబంధించిన. ఇక రెండవది వర్జము అంటే ఏంటి? ఈ వర్జం మనము చాలా వినే ఉంటాం అందరికీ. అయ్యో వర్జ సినిమాల్లోనూ సీరియల్లోనూ చూపిస్తుంటారు. వర్జం వచ్చేస్తుందండి, ప్రయాణం త్వరగా చేయండి. చాలామంది ప్రయాణాలకు చాలా వాడుతుంటారు వర్జాని రాహుకాలం అనేది ప్రయాణానికి. కొంతమంది సంస్కార కర్మలకు కూడా చేస్తూ ఉంటారు. కానీ దీనికి కూడా ప్రయారిటీ చాలా తక్కువ. వర్జము అంటే ఏంటంటే సంస్కృతంలో విడిచిపెట్టవలసినటువంటి కాలము అని అర్థం. ఇది చంద్రుడి బేస్ పైన వస్తుంది. ఇది మనకు దుర్ముహూర్తం అనేది సూర్యుని బేస్డ్ అయితే, ఈ వర్జం అనేది చంద్రుడి బేస్ పైన వస్తుంది. వర్జానికి ఇంకో పేరు కూడా ఉందండి, విషఘటి అంట. సో వర్జం అనేది ఎలా ఏర్పడుతుంది? మనకు పంచాంగాలు అయితే వస్తూ ఉంటాయి. ఎలా ఏర్పడుతుంది మరి? సో ప్రతి నక్షత్రానికి ఒక స్పాన్ ఉంటుందండి. మనకు ఒక రోజు అంటే ఎంత అండి? 24 గంటలు. మీకు నక్షత్రం కూడా ఆల్మోస్ట్ 24 గంటలు ఉంటుందండి. ఒక రోజు ఒక నక్షత్రం. అది ముందో వెనుకో అవుతుంది కానీ మినిమం 1 డే. ఆ ఒక రోజు అంటే ఎంత మనకు? 24 గంటలు. మనం గడియలో చెప్పాలంటే ఒక రోజు అంటే 60 గడియలు. ఒక రోజులో 60 గడియలు. ఒక ముహూర్తము అంటే 2 గడియలు. ఒక గడియ అంటే 24 నిమిషాలు. 2 గడియలు చేరితే ఒక ముహూర్తము అంటాం. అలాగా ఒక నక్షత్రము అంటే 60 గడియలు ఉంటాయి. ఈ 60 గడియలలో కొంత సమయం మనకు విషగటి ఏర్పడుతుంది. ఆ కొంత సమయం ఎంత అంటే 2 ముహూర్తముల కాలము విషగటి ఉంటుంది. 2 ముహూర్తాలు అంటే ఎంతండి? 96 మినిట్స్, 1.5 అవర్ అనుకోండి.
వర్జం అనేది 1½ అవర్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. అంటే ఒక నక్షత్రం ప్రారంభం నుంచి ఎండ్ వరకు 60 గడియలు ఉన్నట్టయితే అందులో ఒక్కొక్క నక్షత్రానికి 2 ముహూర్తముల కాలం లేక 4 గడియల కాలం లేదా 96 మినిట్స్ అని మనం వదిలివేయాలి. దాన్ని మనం వర్జము అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని నక్షత్రాలకి లిస్ట్ ఇవ్వబడింది. అశ్విని నక్షత్రం 50వ గడి నుంచి విషగడి అనేది ప్రారంభమవుతుంది. 50, 51, 52, 53 ఈ 4 గడియలను వదిలివేయాలి. అదే భరణి నక్షత్రంలో 4వ గడియ నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఆ నక్షత్రం ప్రారంభమైనప్పటి నుంచి 4వ గడియ అని అర్థం. మీరు సూర్యోదయం నుంచి తీసుకోవడానికి లేదు. ఆ నక్షత్రం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో అక్కడి నుంచి 4 గడియలు తీసివేయాలి. 4 గడియలు వదిలేసేయాలి. మీరు ఏదైనా నక్షత్రం సెలెక్ట్ చేసుకోండి. దానికి టైం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది వేసుకుంటే 24 అవర్స్ డ్యూరేషన్ ఒక నక్షత్రాన్ని. ఎంత ఉంటుంది విషయగటి? 4 గడియలు ఉంటాయి. తీసేయాలి. సో స్టార్టింగ్ ఒక సపోజ్ 6 గంటలకు మనకు ఒక నక్షత్రం ప్రారంభమైంది అనుకుంటే 4వ గడియ అంటే ఎంత? 7 గంటల 36 నిమిషాలకు 48 మినిట్స్ 96 మినిట్స్ తీసేయండి. సో సారీ ఈ 6 గంటలకు యాడ్ చేస్తే 7 గంటల 36 నిమిషాలు వస్తుంది. అక్కడ నుంచి 4 గడియలు 9 గంటల 12 నిమిషాలకు. సో ఈ స్పాన్ మనకు వర్జము అని అంటాము. ఇది మాన్యువల్గా మనం క్యాలిక్యులేట్ చేయలేము. మీకు పంచాంగంలోనూ ముహూర్తంలోనూ వర్జం అనేది ఉంటుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్జము అంటే విషగటి అని అర్థము. ప్రతి ఒక్క నక్షత్రానికి 4 గడియల సమయము వదిలివేయాలి. అది ఎప్పుడు వదిలేయాలనేది ఆ పట్టిక అనేది చెబుతుంది. పుష్య నక్షత్రం అయితే 20వ గడియ నుంచి వదలాలి. మకా నక్షత్రం అంటే 30వ గడి నుంచి వదలాలి. హస్త నక్షత్రం అంటే 21వ గడియ నుంచి వదిలిపెట్టాలి 4 గడియలు. ఇలా వీటన్నిటిని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం పంచాంగం చూసి కానీ యాప్ని చూసి కానీ మనం నేర్చుకుంటాం. కానీ వర్జం అంటే ఏంటో మీకు తెలియాలి. చంద్రుడి యొక్క సమయంలో కొంత సమయాన్ని 4 గడియల కాలాన్ని విషగటి అని పిలుస్తాం. దాన్ని వదిలిపెట్టాలి. ఇది ఈ యొక్క వర్జానికి సంబంధించిన విషయం అండి. తర్వాత ఇంకొక టాపిక్ కూడా మనం వింటూ ఉంటాం. లగ్న త్యాజ్యము అంటాం. ఇది ఇంకా తక్కువ ప్రయారిటీ. ఇప్పుడు మనం లగ్నం వర్జం గురించి చెప్పుకున్నాం కదా. ఆ వర్జం అనేది మనకు దాని ప్రభావం ఏంటి? వర్జంలో ఏమవుతుంది? పనులు ఆలస్యం అవుతాయి. ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మధ్యలో ఆటంకం కలవచ్చు. కాబట్టి దుర్ముహూర్తం అనేది సూర్య ఆధారితము, వర్జం అనేది చంద్ర ఆధారితం. సో ఈ సమయాన్ని వదిలిపెట్టడం మంచిది. లేకపోతే చాలా సందర్భాల్లో అనుకున్నటువంటి పనులు ఆలస్యం అవుతాయని అంతే చెప్తుంది. తర్వాత లగ్న త్యాజ్యము అంటే ఏంటి? సో త్యాజ్యం అంటే ఏంటి? వదిలిపెట్టడం అని అర్థం. లగ్న త్యాజ్యం అంటే లగ్నంలో కొంత సమయాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు మన నక్షత్రంలో కొంత సమయాన్ని వదిలేసాం. అదేవిధంగా సూర్యోదయం సంబంధించి దాంట్లో కొంత సమయాన్ని వదిలేసాం. దాన్ని దుర్ముహూర్తం అంటాం. నక్షత్రంలో వదిలేయడాన్ని మనం వర్జం అంటాం. లగ్నంలో కొంత సమయాన్ని వదలడాన్ని లగ్న త్యాజ్యము అంటాం. ఇది ఒక లగ్నం, ప్రతి ఒక్క లగ్నము కూడా ఉంటుందండి. మనకు 12 లగ్నాలు ఉన్నాయి. ఆ 12 లగ్నాల్లో స్థిర లగ్నాలు ఉన్నాయి, చర లగ్నాలు ఉన్నాయి, ద్విస్వభావ లగ్నాలు ఉన్నాయి. మేష కర్క తుల మకరే ఆదిత్యాజ్యం. చరరాశులకు ఆదిత్యాజ్యం మొదట్లో వదలాలి. స్థిర రాశులకు మధ్యలో వదలాలి. ద్విస్వభావ రాశులకు అంత్యంలో వదలాలి. ఎంత వదలాలి? అర్ధ గడియ వదలాలి. అంటే 12 నిమిషాల కాలం వదిలిపెట్టాలి. లగ్నం ప్రారంభమైందనుకోండి, ఫస్ట్ 12 నిమిషాలు వదిలేసేయాలి. అదే అంత్యత్యాజ్యం అనుకోండి, చివరి 12 నిమిషాలు వదలాలి. అదే మధ్య భాగం అనుకోండి, మధ్యలో 12 నిమిషాలు వదలాలి. ఇప్పుడు సపోజ్ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వృషభ లగ్నం ఉంది అనుకుందాం. వృషభ లగ్నం అంటే స్థిర లగ్నం, అంటే మధ్య త్యాజ్యం వదలాలి. 8 నుంచి 10 గంటలకు మధ్యకాలం ఏంటి? 9 గంటలు. ఆ 9 గంటల నుంచి 12 నిమిషాలు తీసేయాలి కదా. సో ఆ 9 గంటలు అంటే ఇటువైపు 6 మైనస్ చేయండి, 6 కలపండి. 8 గంటల 54 నిమిషాల నుంచి 9 గంటల 6 నిమిషాల వరకు లగ్న త్యాజ్యము.
12 మినిట్స్ మిడ్ పాయింట్ నుంచి 12 మినిట్స్‌ని తీసేస్తాం. దీన్ని లగ్నత్యాజ్యము అంటాం. ఇది చాలా నెగ్లిజిబుల్. మీకు ఒకవేళ ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలామంది అంటుంటారు లగ్నత్యాజ్యం ఉందండి. ఇది ఎప్పుడు వదలొచ్చు? పంచాంగ శుద్ధి, తారాబలము, లగ్నశుద్ధి, లగ్నాధిపతి బలంగా ఉన్నట్టయితే లగ్నత్యాజ్యాన్ని వదిలిపెట్టచ్చు. కన్సిడర్ చేస్తే ఏం తప్పులేదు, మంచిదే. కానీ అన్ని సమయాల్లోనూ ఇది దొరక్కపోవచ్చు. దొరక్కపోతే మిగతావన్నీ బాగానే ఉందనుకోండి, దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. దీనివల్ల ఆలస్యం అవుతుంది అంతే. కొన్ని ఆ యొక్క లగ్నంలో కొంతకాలము అంత ఆస్పిషియస్ కాదని చెబుతుంటారు అంతే. ఓకే. సో ఇది లగ్న త్యాజ్యానికి సంబంధించిన విషయాలు. తిథి, నక్షత్రం, తారాబలం, చంద్రబలం, లగ్నబలం, లగ్నాధిపతి బలానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మీకు ఆ లిస్ట్ కూడా చెప్తాను చూడండి. మీకు ప్రయారిటీ దేనికి ఎక్కువ ఇవ్వాలి? సో గురు, శుక్రుడు అస్తానికి 10% మీకు మెజారిటీ 100% ప్రయారిటీ ఇవ్వాలి. మాసశుద్ధి, పంచాంగ శుద్ధి, చంద్రబలము, లగ్నాధిపతి బలము, వీటన్నిటికీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దీంట్లో కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. తారాబలం, దీంట్లో కూడా మనం కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. దీనికి 9% ప్రయారిటీ, అంటే దీనికన్నా కొద్దిగా తక్కువ అంతే. ఇది కూడా మనం చాలా మ్యాండేటరీగా చూడాలి. ఆ తర్వాత నెక్స్ట్ అభిజిత్ లగ్నం, ఆ తర్వాత వర్జ్యం, దానికి 6% ప్రయారిటీ ఇస్తాం. దుర్ముహూర్తం 5 పాయింట్స్ ప్రయారిటీ ఇస్తాం. రాహుకాలం ఇంకా తక్కువ, లగ్నత్యాజ్యానికి ఇంకా తక్కువ. సో ఇది ఇగ్నోర్ చేయొచ్చు. కానీ మొదటిది ఒకటి గురు శుక్రాస్తము, మాసము, పంచాంగ శుద్ధి, చంద్రబలము, లగ్నబలము, తారాబలము, వీటిని మ్యాండటరీగా తీసుకోవాలి. ఇక అభిజిత్ లగ్నం అంటే అది ఆప్షనల్, అదేం అవసరం లేదు. బట్ వర్జానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? నెక్స్ట్ ప్రయారిటీ. తారాబలం బాగుందనుకోండి, లగ్నబలం బాగుందనుకోండి, వర్జాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ముహూర్తం వేరే ముహూర్తంలో ఉందనుకోండి, చేసుకోవచ్చు. ఒక నెలలో ఏ ముహూర్తానికి కూడా వర్జం లేదు అన్నప్పుడు మనం దాన్ని వదిలిపెట్టచ్చు. సో ఇది కండిషన్ అన్నమాట. ఈ విధంగా మనం చూస్తాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అభిజిత్ లగ్నము. సో ఈ అభిజిత్ లగ్నం అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అభిజిత్ లగ్నాన్ని ఎలా వాడతాం దాన్ని చూద్దాం. సో దానికన్నా ముందు అభిజిత్ లగ్నానికన్నా రాహుకాలం చెప్పుకుందాం. సో రాహుకాలం అందరికీ తెలిసిందే, కొత్తదేం లేదు. ఒక రోజులో ఒక రోజు అంటే దినమానాన్ని తీసుకోండి. ఒక దినమానంలో కొంత సమయాన్ని, అంటే ఒక దినమానం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 15 ముహూర్తాలు ఉంటాయి, లేదా సుమారు ఒక 12:30 గంటలు ఉంటాయి. దీన్ని మనం 8 భాగాలు చేస్తాం. ఒక దినమానాన్ని 8 భాగాలు చేసి మీకు 1:30 గంట వస్తుందండి. సోమవారం అయితే 2వ భాగం, మంగళవారం అయితే, శనివారం అయితే 3వ భాగం, శుక్రవారం అయితే 4వ భాగం, బుధవారం అయితే 5వ భాగం, గురువారం అయితే 6వ భాగం, మంగళవారం అయితే 7వ భాగం, లేక ఆదివారం అయితే 8వ భాగం. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాగాన్ని తీసేస్తాం. ఇది మనకు తెలుసు. ఆదివారం అంటే 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం అండి. అందరి దగ్గర పాకెట్ క్యాలెండర్స్ ఉంటాయి, కొంతమంది నోటికి వస్తుంది, లేకపోతే యాప్స్లో చూసి తెలుస్తుంది. ఇది రాహుకాలానికి సంబంధించి, అంటే అంత ఆస్పిషియస్ కాదు. ప్రాచీన కాలంలో ఎక్కువ మంది ముహూర్తాలు చూసేది ప్రయాణాలకండి, వర్తకానికి. ఆ వర్తకం అంటే ప్రయాణంతో కూడుకొని ఉంటుంది. లేదా ఎవరినైనా సహాయం అడగాలనుకోండి, అతను మనకు సలహా, మంచి ఐడియా ఇవ్వాలనుకోండి, అలాంటి సమయంలోనూ రాహుకాలాన్ని వాడరు. రాహు దేనికి సంకేతం అండి? చోరకళకు సంకేతం, మోసగించడానికి సంకేతం, లేదా భ్రమింప చేయడానికి సంకేతం. ఈ రాహుకు సంబంధించిన కారకత్వాలతో ఉన్నటువంటి పనులు మనకి ఇబ్బందికరం అంతే. వివాహానికి ఏం రాహు కారకుడు కాదు, గృహప్రవేశానికి ఏం రాహు కారకుడు కాదు, ప్రత్యక్షంగా కారకుడు కాడు. దేనికి కారకుడు? ప్రయాణాలకి కారకుడు. ఎందుకంటే దొంగతనం జరగచ్చు, ఎవరైనా సలహా అడిగా వెళ్ళామనుకోండి, అతను మనల్ని వంచన చేయొచ్చు, మోసం చేయొచ్చు. కాబట్టి అలాంటి వాటికి రాహుకాలం మనం ప్రధానంగా చూస్తాం. కానీ కాలం క్రమేణా మనం అన్నీ చూస్తాం కాబట్టి మనం వివాహానికి కూడా రాహుకాలం చూడాల్సిందే. ఎందుకంటే ఇది మనిషి యొక్క సైకాలజీ పైన దెబ్బ కొడుతుంది. శాస్త్రంలో ఎక్కడా కూడా రాహుకాలాన్ని
షోడశ సంస్కారాలకు చూడాలని మీకు ఎక్కడ కనిపించదు. ఇది బుద్ధుడి కథలాగే ఉంటుంది. దేవుడు లేడని బుద్ధుడు చెప్పలేదు, కానీ ఉన్నాడని చెప్పలేదు కదా. ఉన్నాడని చెప్పలేదు కాబట్టి దేవుడు లేడు. ఇది మనం అనుకునే పరిస్థితి. సో శాస్త్రంలో రాహుకాలం కన్సిడర్ చెయ్యాలని ఎక్కడా లేదు. దాన్ని పరిగణించి కూడా పరిగణించలేదు. సో ప్రయాణానికి దాన్ని వాడేవారు. కాకపోతే ఇప్పుడు అన్నిటికీ కూడా రాహుకాలాన్ని మనం వాడుతున్నాం. కాకపోతే మీరు వాడాలా వద్దా? ఖచ్చితంగా వాడాలి. వాడకపోతే ఏమవుతుందంటే, ఒకవేళ నేను కన్సిడర్ చేయనండి, రాహుకాలంలోనే నేను ముహూర్తం పెడతాను, పెట్టచ్చు. శాస్త్ర ప్రకారం ఏం జరగదు. కానీ సామాజిక పరంగా ఇబ్బందులు వస్తాయి. ఎలాగా? మీరు బాగా శాస్త్రం తెలుసుకున్నారు, వేదాన్ని నమ్ముతారు, ప్రమాణం చేస్తారు, జ్యోతిష్ శాస్త్రాన్ని విశ్వాసం ఉంది. కానీ వచ్చిన వాళ్ళకి విశ్వాసం ఉండాలిగా. పెళ్ళికి వస్తారనుకోండి, ఏంటయ్యా మరి అన్నీ తెలిసిన వాళ్ళు అంటావు, మళ్ళీ బ్రాహ్మణులు అంటావు, జ్యోతిష్యం చదివాను అంటావు, రాహుకాలంలో పెడుతున్నావి అంటావు. అప్పుడు మీరు అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదండి ఇట్లా పుస్తకంలో లేదు, దాన్ని మన భ్రమ. సరే ఓకే, ఒకటికి చెప్పాం, ఇద్దరికి చెప్పాం, ముగ్గురికి చెప్పాం, 10 మంది అడుగుతారు, 10 మందికి చెప్పుకుంటూ ఉండాలి. ఇంత జరిగినా కూడా వాళ్ళకి ఎక్కడో మనసులో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు ఫాలో అవుతుంటారు కాబట్టి. రేపు పొద్దున ఈ వధూవరులకు ఏమైనా చిన్న ఇబ్బంది కలిగింది అనుకోండి, ఎందుకంటే పెళ్ళయ్యాక ఇబ్బందులు కలగలేనటువంటి జంట అనేది ఎప్పుడూ ఉండదు, ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలిగినప్పుడు ఏమవుతుంది? చూసావా, రాహుకాలంలో చేసావు, ఇబ్బంది పెడుతున్నాడు చూడు. నిజంగా ఇబ్బంది పెడితే మీరు ఏది మిస్టేక్ చేశారో దాన్ని హైలైట్ చేస్తారు. సో కాబట్టి ఇది మానసికంగా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. శాస్త్రం ఏం చేయదు. అందుకే ఎలా ఉంటుందంటే, జీవితం అనేది ఒక దొమ్మరాట లాంటిది. ఒక పక్క శాస్త్రం, ఇంకొక పక్క సమాజం. మనం మన నడక అనేది తాడు పైన ఉన్నట్టు ఉంటుంది జీవితం. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. శాస్త్రాన్ని వదిలిపెట్టిన ఆ కర్ర ఒకవైపు వాళ్ళపై కింద పడిపోతాం. లేదు శాస్త్రాన్ని గట్టిగా పట్టుకున్నాం, ఇంకోవైపు బరువు ఎక్కిపోయి ఏమవుతుందో అప్పుడు కింద పడిపోతాం. కాబట్టి రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. శాస్త్రాన్ని మనం కన్సిడర్ చేయాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితం బ్యాలెన్స్గా వెళ్తుంది. సో రాహుకాలం కన్సిడర్ చేయడం వల్ల ఏం వచ్చిన మిస్టేక్ ఏం లేదు, శాస్త్రంలో చెప్పబడలేదు కాబట్టి కన్సిడర్ చేయండి, ఇబ్బంది ఏముంది. సో కన్సిడర్ చేయాలి, ఎందుకంటే సామాజిక పరంగా ఒత్తిళ్లకు లోను కాకుండా ఉండడానికి. ఇది అందరికీ తెలుసు, ప్రతిరోజు ఎప్పుడు రాహుకాలం వస్తుందని తెలుసు కాబట్టి దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ అభిజిత్ లగ్నం అండి. ఇది కూడా అలాంటి అపోహే అండి, అభిజిత్ లగ్నానికి సంబంధించింది కూడా. కాకపోతే అభిజిత్ లగ్నం అంటే ఏంటంటే, అభిజిత్ అంటే అర్థం ఏంటి మీరు చూసినట్టయితే, ఒక నిమిషం. అభిజిత్ అంటే విజయము అని అర్థం అండి. విజయాన్ని పొందడం, సంస్కృతంలో ఆ అర్థం వస్తుంది. విజయశాలి అని అర్థం. విజయాన్ని తెచ్చేది, ఆటంకాలను జయించేది అని అర్థం. ఇది ఎప్పుడు వస్తుంది? కామన్గా మధ్యాహ్న కాలమే వస్తుంది, ఎందుకంటే సూర్యుడు మిడ్ పాయింట్లో ఉన్నప్పుడు వచ్చేది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మధ్య భాగంలో ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం అభిజిత్ లగ్నం అంటాం. సూర్యోదయం 6 అనుకోండి ఉదయం, సూర్యాస్తమయం సాయంకాలం 6 అనుకోండి, మరి మిడ్ పాయింట్ ఏది? మధ్యాహ్నం 12 గంటలు. ఆ 12 గంటల సెంటర్ పాయింట్కి ఇటువైపు 24 గంటలు, అటువైపు 24 కలిపామనుకోండి, దాన్నే అభిజిత్ ముహూర్తము అంటాము. సపోజ్ ఇది చూడండి, 12 గంటలు దినమానం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా అయితే చేంజ్ అవుతుంది, కరెక్ట్గా 6 గంటలకు సూర్యోదయం అవ్వదు. దినమానం కొద్దిసేపు ఎక్కువ ఉంటుంది, రాత్రి మానం ఒకసారి ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మిడ్ పాయింట్ ఏమవుతుంది? 12 గంటలు. ఒక ముహూర్తం అంటే ఎంత? 48 నిమిషాలు. దాన్ని సగభాగం చేయండి, 24 తీసేయండి, 24 కలపండి. 12కి 24 తీసేస్తే 11:36, 24 కలిపారనుకోండి 12:24, అంటే 11 గంటల 36 నుంచి 12 గంటల 24 వరకు అభిజిత్ ముహూర్తము. సో సాధారణంగా ఇది ఎప్పుడు వాడుతాము? ఇది చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని వాడాలి. మీకు వేరే ఇంకే ముహూర్తాలు లేవు అంటే అత్యవసర పరిస్థితుల్లో, మంచి ముహూర్తం దొరకలేదు, దొరికినా కూడా ఏదో ఒక కారణం చేత ఆగిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇబ్బంది లేదు, కానీ మీకు కొన్ని సినిమాల్లో చూస్తుంటారు, ఇంకేం తాళి కట్టాలి, ఉన్నట్టుండి ఎవడో వస్తాడు, ఆపండి అని వస్తాడు ఒకడు, పోలీసు రావచ్చు, లేకపోతే ఎవడోడు ఆ యొక్క అబ్బాయి ఏదో దొంగతనం చేశాడనో, లేదా రెండో పెళ్ళనో, వీళ్ళు మనం మోసం చేశారని ఎవడోడు వస్తుంటాడు. వచ్చిన తర్వాత కొంత ఘర్షణ ఏర్పడుతుంది.
ఘర్షణంతా అయిపోయాక ఇదేదో మిస్‌కమ్యూనికేషన్ అడ్జస్ట్ చేసుకోండి. లేకపోతే పెళ్లి కూతురు యొక్క తండ్రి, "అయ్యా! ఎట్లైనా మీకు పూల్లో పెట్టిచ్చేస్తాను కట్నమని" ఏదో చేసి బతిమిలాడుకుంటాడు. దానికి ఉన్నటువంటి ముహూర్తం కాస్త వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మంచి ముహూర్తం కోసం మళ్ళీ ఒక నెల వెయిట్ చేద్దామంటే మళ్ళీ ఎవరైనా వస్తారా? రారు. సో, ఆ రోజే చెయ్యాలి. అలాంటప్పుడు విధిలేని పరిస్థితులలో అభిజిత్ ముహూర్తాన్ని ఎన్నుకుంటారు. అంటే ఉన్న దాంట్లో మంచిది అని అర్థం. అంతేగాని మీరు పెట్టడమే ఎమర్జెన్సీ ముహూర్తంలో పెట్టకూడదు. మీకు విధి లేని పరిస్థితులలో పెట్టొచ్చు. ఇప్పుడు ముహూర్తం చూస్తాడు జ్యోతిష్యుడు. మంచి ముహూర్తాలుంటాయి. వీళ్ళు వేరు వేరు కారణాలతో ఆ ముహూర్తం వద్దండి, ఈ ముహూర్తం వద్దండి, ఇది మా ఇంట్లో శ్రీమంతం ప్రోగ్రామ్ ఉందండి, మా తాత తిథి ఉందండి, లేదు మా వాడు అమెరికా నుంచి రావాలండి, వేరు వేరు కారణాలతో ఉన్న మంచి ముహూర్తాలంటే వద్దు 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 అనుకుంటుంటాడు. చివరికి ఏ ముహూర్తం దొరకదు. అప్పుడేమవుతుంది? ఎమర్జెన్సీగా జ్యోతిష్యుడు ఏం చేస్తాడు? అభిజిత్ ముహూర్తం పెట్టుకోండి అంటాడు. ఎమర్జెన్సీ అంటే ఇవి కావండి. ఇవన్నీ అనుకూల సింధులు అంటాం. ఎమర్జెన్సీ అంటే ప్రకృతి నుంచి వచ్చే ఒడిదుడుకులు, మన ప్రమేయం లేకుండా ప్రకృతి నుంచి వచ్చే ఒడిదుడుకులు, దానివల్ల ఏదైనా విఘ్నం కలిగితే అలాంటి వాటికి అభిజిత్ లగ్నాన్ని వాడుతాం. షోడశ సంస్కారాలు తప్ప మిగతా అన్ని అభిజిత్ ముహూర్తంలో చేయొచ్చు. అది కూడా ఎమర్జెన్సీ అని చెప్పారు. ఇందులో కూడా వివాహము, ఉపనయనం అనేది చాలా మేజర్ ముహూర్తాలు, చాలా పెద్ద పెద్ద సంస్కారాలు అవి. మిగతావన్నీ చిన్న చిన్న నామకరణము, శ్రీమంతము, ఇవన్నీ చిన్న చిన్న సంస్కారాలండి. పెద్ద సంస్కారాలు ఏవి అంటే ఉపనయనము, వివాహము, ఇది చాలా పెద్ద సంస్కారాలు ఇవి. సో వీటికి మీ కండిషన్స్ చాలా చూడాలి. చూడడం అంటే ఏంటి? ప్రకృతి నాకు సహకరించాలి. అందుకే కదా ముహూర్తం పెడతాం. మనం ఒక మంచి ముహూర్తం పెట్టుకున్నాం అనుకోండి, ప్రకృతి సహకరిస్తుంది. నేను అనుకున్నవి సులభంగా వెళ్తుంది. సో కాబట్టి ఏం చేస్తాం? ఎప్పుడైతే మేజర్ పెద్ద పెద్ద సంస్కారాలు ఉంటాయో వాటిని ఎమర్జెన్సీ ముహూర్తాలకి పెట్టకూడదు. ఒకవేళ ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ కలిగిందనుకోండి, ఇంకేం తాళి కట్టాలి? ఎవడో హార్ట్ అటాక్తో కింద పడిపోయాడు, సొమ్మసిల్లి పడిపోయాడు, అందరూ అక్కడ గుమిడి గూడారు, ఉన్న కాస్త ముహూర్తం వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఎమర్జెన్సీ ముహూర్తాన్ని వాడాలి. అంతే తప్ప మీరు డైరెక్ట్గా ఎప్పుడూ కూడా అభిజిత్ ముహూర్తాన్ని పెట్టడానికి లేదు. ఎప్పుడు పెట్టచ్చు? ఎమర్జెన్సీలో. అమెరికా నుంచి వచ్చుంటాడు, అయ్యా మా కొడుకు ఉపనయనం చేయాలనుకుంటున్నామండి, మేము వారం రోజులే ఉంటామండి, మీరు ఏదైనా మళ్ళీ రావడానికి మాకు కష్టం అంటే మేము భారతదేశంలోనే చేయాలండి, ఎట్లయినా మీరు కన్సిడర్ చేయండి, అప్పుడు ఏదైనా అభిజిత్ ముహూర్తాన్ని ఎన్నుకుంటే మంచిది. కాస్ట్ చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే మనం ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాం అనుకోండి, నష్టపోయేది మనమే. కొడుకు చదువుకునే సమయంలో తండ్రి చెప్పినప్పుడు ఏదో కారణం చెప్పి అలా ఇలా తప్పించుకుంటూ చదువుకోలేదనుకోండి, నష్టం ఎవరికి? కొడుకే. తండ్రి పాపం చూస్తాడు, చివరికి ఏమవుతుంది? వాడు చదువుకోలేడు, మంచి మార్కులు రాదు, జీవితంలో బాగుపడ్డాడు. కారణాలు మంచివే, కానీ అది ప్రకృతి నుంచి విధి లేని పరిస్థితుల్లో చేయడం మంచిది, అంతేగాని మనమే ఎమర్జెన్సీని సృష్టించుకోకూడదు. కాబట్టి అభిజిత్ ముహూర్తంలో చాలా కాన్షియస్గా ఉండాలి. మినిమం వివాహానికి, ఉపనయనానికి అభిజిత్ ముహూర్తం అనేది మనం నివారించాలి. ఎమర్జెన్సీ అయితే చేసుకోండి. ఏవైనా ఆటంకం, ఆ రోజు ముహూర్తం మంచి ముహూర్తమే వెనుకున్నాం, కానీ ఆటంకం వచ్చింది, అప్పుడు ఈ అభిజిత్ ముహూర్తంలో చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇది అభిజిత్ ముహూర్తానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఓకే, దీన్ని సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని తీసుకొని మధ్య భాగం చేసి దాన్ని ఇటువైపు 24 నిమిషాలు, అటువైపు 24 నిమిషాలు కలిపారనుకోండి, మీకు అభిజిత్ ముహూర్తం అనేది వస్తుంది. ఇది మీకు అన్ని సాఫ్ట్వేర్లోనూ దొరుకుతుంది, మీరు ఎవరు కూడా క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ యొక్క చిన్న చిన్న డెఫినేషన్స్ అండి. ఇప్పుడు మనం ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఈ యొక్క పంచాంగాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వెళ్దాం. సో ముహూర్తాన్ని మనం ఎలా గణించాలి? ముహూర్తాన్ని మొదట ఏం చేయాలి? మనం ప్రిపేర్ చేసుకోవాలిగా. సో ప్రిపేర్ ఎలా చేసుకోవాలి? సో దీనికి 2 మార్గాలు ఉన్నాయండి. కంప్యూటర్ ఉన్నవాళ్ళు జగన్నాథ హోరా సాఫ్ట్వేర్ని వాడండి. కంప్యూటర్ లేని వాళ్ళు, మీ దగ్గర పంచాంగం ఉంటుంది, ఏదో ఒకటి పంచాంగం తీసుకోండి, పాత పంచాంగమైనా పర్లేదు, తీసుకోండి, దానిపైన ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయాలి? మొదట నేనేం చేస్తానంటే కంప్యూటర్ల గురించి చెప్తాను. సో మీరు జగన్నాథ హోరా అనేటటువంటి సాఫ్ట్వేర్ని మీరు ఉపయోగించవచ్చు. సో
ఇది అందరి దగ్గరే ఉంటుంది. ఇదేం ఇంటర్నెట్ అవసరం లేదు. చాలా మంచి డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్ ఇది. ఇందులో మీరు జగన్నాథ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డేటా అని తీసుకోండి. మీ ఊరు కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. ఏ ప్రాంతానికి ముహూర్తం కావాలో ఆ ముహూర్తం సెట్ చేసుకోండి. ఓకే. తర్వాత ఇక్కడ మిస్‌లేనియస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. కింద స్టేటస్ బార్‌లో పంచాంగం అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇలా పంచాంగం డీటెయిల్స్ వస్తుంది. దీనిపైన రైట్ క్లిక్ చేయండి. మూడవ ఆప్షన్ కాపీ మంత్లీ పంచాంగ డీపీ ఫార్మాట్ అని ఉంటుంది. దీన్ని తీసుకోండి. అది అడుగుతుంది ఎప్పటి నుంచి ముహూర్తం కావాలి, ఎన్ని రోజులు కావాలి అని అడుగుతుంది. సో నేను ఇవాళ డేట్ ఇస్తాను. ఎన్ని రోజులు కావాలి? ఒక 60 రోజులు కావాలి, 60 డేస్. సో ఓకే అని కొట్టండి. అది క్యాలిక్యులేట్ చేస్తుందండి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కాపీ చేసి క్లిప్ బోర్డ్లో పెడుతుంది. సో సక్సెస్ఫుల్లీ కాపీడ్ ద రిక్వైర్డ్ టెక్స్ట్ టు ది క్లిప్ బోర్డ్ ఇన్ ది ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ అని. సో ఇప్పుడు ఓకే అని కొట్టండి. అంటే కాపీ అయిపోయింది. మీరు ఎక్సెల్ ఓపెన్ చేసుకుని పేస్ట్ చేసుకోవడం అంతే. సో మీరు ఎక్సెల్ కానీ లేదా గూగుల్ షీట్స్ కానీ ఇలా ఓపెన్ చేసి ఉన్నట్టయితే దాంట్లో మీరు పేస్ట్ చేసుకోండి. సో కంట్రోల్ వి పేస్ట్ కొట్టారనుకోండి, ఇట్లా వచ్చేస్తుంది చూడండి. 60 రోజుల పంచాంగం వచ్చేసింది. దీంట్లో రోజు గ్రిగోరియన్ డేట్ అని ఉంటుంది, సంవత్సరము, నెల పేరు, ఇంగ్లీష్ నెల పేరు, డేట్, ఆ ఇది సంస్కృతం యొక్క సంవత్సరం పేరు, ఆయనము, ఋతు, తర్వాత సూర్యమాసము, చంద్రమాసము, పక్షము, చూడండి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో తిథి, పక్షము, తిథి, ఆ తిథి ఎప్పుడు ఎండ్ అవుతుంది, రాహుకాలము, తర్వాత రోజు, వారము, నక్షత్రము, నక్షత్రం ఎండ్ అయ్యే టైము, యోగము, కరణము, మళ్ళీ తర్వాత వర్జమును కూడా చూడండి. వర్జము 1, వర్జము 2, వర్జము 1 ఎప్పుడు ఎండ్ అవుతుంది, వర్జము 2, ఎందుకంటే ఒక రోజులో 2 వర్జాలు కూడా వస్తాయి, అది చూపిస్తుంది. దుర్ముహూర్తము, ఇవన్నీ క్యాల్కులేట్ చేయబడి ఉంటాయి ఆటోమేటిక్గా. ఓకే. సో దీన్ని మీరేం చేయాలి, దీని ద్వారా మీరు పంచాంగాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇందులో మీకు అవసరమైనది పెట్టుకొని మిగిలింది రిమూవ్ చేసుకోవచ్చు. సో నేను ప్రాక్టీస్ ఎలా చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ పంపించాను. పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ పెట్టాను. ఇందులో మీరు మాసాన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఆ మాసాన్ని తీసుకోండి. ఈ మాసంలో ఏది మంచిది, ఏది చెడ్డది, ఇంకా నేను ఈజీగా ఎక్సెల్లోనే చేస్తాను, చాలా ఈజీ అవుతుంది. చూడండి ఇలా పెట్టాను. ఇందులో కొన్ని తీసేస్తాను, మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. చూడండి మాసం, ఇందులో మీకు ఏది మంచిదవుతుందో దాన్ని గ్రీన్ మార్క్ పెట్టండి. ఇంకా పంచాంగం ఉందనుకోండి మీ దగ్గర, ఇంకా ఈజీ. పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అని ఉంటుంది. ఒక పెన్ తీసుకోండి. తిథి ఏదైతే మంచిదిగా ఉంటుందో దాని కింద అండర్లైన్ చేయండి. వారం ఏదైతే మంచిదిగా ఉంటుందో దాని కింద అండర్లైన్ చేయండి. ఇలా అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. మీ దగ్గర ఎట్లాగూ నేను పంపించిన పీడిఎఫ్ ఉంది, ఫోన్లో పెట్టుకోండి. ఏ తిథి బాగుందో దాన్ని చూసి అంతా నోట్ చేస్తూ రండి. ఇది ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే 2 విషయాలు. ఒకటి పంచాంగం ప్రిపేర్ చేయొచ్చు, రెండవది నోటికి వచ్చేస్తుందండి. ఏ నక్షత్రం మంచిది, ఏ తిథి మంచిది మనకు నోటికి రావాలి కదా. మీరు ఇలాగ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే పంచాంగంలో ఒక సంవత్సరంలో మీరు అన్నీ నోట్ చేసేటప్పటికి నోటికి వచ్చేస్తుంది అలాగా. కాబట్టి ఈ ప్రాక్టీస్ చేయండి. పంచాంగం హార్డ్ కాపీ పెట్టుకున్నా, బుక్ పెట్టుకున్నా పర్లేదు, ఇలా కంప్యూటర్ ముందు పెట్టుకున్నా పర్లేదు. కంప్యూటర్లో అయితే ఏం చేయొచ్చు, మీరు ఏదైతే మంచిదిగా ఉంటుందో దాన్ని గ్రీన్ మార్క్ ఇవ్వండి. సో జ్యేష్ఠ మాసము మంచిదా, మధ్యమము ఎల్లో మార్క్ ఇవ్వండి. శుక్లపక్ష సప్తమి మంచిదా, గ్రీన్ మార్క్ ఇవ్వండి. అలా ఇచ్చుకుంటూ వెళ్ళండి. అష్టమి మంచిది కాదు, నవమి మంచిది కాదు, సో దశమి మంచిది, ఏకాదశి మంచిది కాదు, శుక్ల ద్వాదశి మంచిది కాదు, త్రయోదశి మంచిది, చతుర్దశి వద్దు, పౌర్ణిమ వద్దు, ప్రతిపత్ వద్దు, కృష్ణ ద్వితీయ మంచిది, తృతీయ మంచిది. ఇలా నేను కలర్లు ఇస్తున్నాను కదా, మీరు అండర్లైన్ చేయండి అంతే బుక్లో. పంచమి మంచిది, సప్తమి మంచిది, తర్వాత దశమి మంచిది, కృష్ణ త్రయోదశి అమావాస్య ముందు కాబట్టి వదిలేసేయండి. ఒకవేళ ముహూర్తాలు తక్కువ ఉన్నాయంటే మీరు దాన్ని కూడా ఎల్లో కలర్ పెట్టచ్చు. ఎల్లో కలర్ పెట్టుకోండి. మధ్యమము అని అర్థం. ఇలా నేను తిథికి చేశాను. నెక్స్ట్ వారం, వారంలో ఏది మంచిది, సో ఫస్ట్ ఆదివారం తీసుకోండి మధ్యమము, దాన్ని మంగళవారం, సోమవారం మధ్యమము,
ఎక్కడెక్కడైతే సండే, మండేలు ఉన్నాయో అది మీరు మధ్యమం అని పెట్టుకోండి. ఇట్లా. ఇక మంచివేవి? బుధవారము, గురువారము, శుక్రవారం ఇవి చాలా మంచివి. సో మూడింటిని మీరు ఏం చేయొచ్చు? గ్రీన్ కలర్ ఇవ్వండి. ఓకే. సో ఇలాగా మీరు ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. సో ఇవి 3 మంచివి. ఇక నక్షత్రాల విషయానికి వద్దాం. నక్షత్రంలో ఏది మంచిది? ఉత్తర పల్గుని నక్షత్రం మంచిది. హస్త నక్షత్రం మంచిది. చిత్తా నక్షత్రం మంచిది. స్వాతి మంచిది. విశాఖ వద్దు. అనురాధ మంచిది. ఉత్తరాషాఢ మంచిది. శ్రవణం మంచిది. ధనిష్ట మంచిది. శతభిష మంచిది. రేవతి మంచిది. అశ్విని మంచిది. తర్వాత రోహిణి, పునర్వసు, మఖ, ఉత్తర పల్గణి ఇలా మీ నోటికి వచ్చిందనుకుంటే మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది వన్ టైం సెటప్ అండి. రోజు చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరంలో ఒకసారి చేస్తే చాలు. ఒకసారి పంచాంగ శుద్ధి వచ్చేసింది అనుకోండి, ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఒక్కసారి మాత్రమే చేస్తాను. తర్వాత ఇంకా యోగం దీంట్లో వరియన్ యోగం మంచిది. శివయోగం మంచిది. సాధ్యయోగం మంచిది. తర్వాత శుభయోగం మంచిది. బ్రహ్మయోగం మంచిది. ఇంద్రయోగం మంచిది. ప్రీతి, ఆయుష్మాన్, శోభన, సుకర్మ, ధ్రువ, ధృతి ఇలాంటి యోగాలు మంచివి. ఇక కరణాల విషయాలకు వచ్చారనుకోండి, వణిజ మంచిది. బాలవ, కౌలవ, గరిజ, వణిజ, బాలవ, కౌలవ ఇవన్నీ. విష్టి అంటే భద్రకరణం అని ఒకటి, అది మంచిది కాదు. బాలవ. సో ఇలాగా మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. బాలవ, తైతుల, వణిజ, భవ, కౌలవ ఇలాగా. ఇప్పుడు మనం తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అన్నీ పెట్టాం కదా. అలాగే మాసం ఎట్లాగో అదే ఉంటుంది కాబట్టి మీరు ఒకటిసారి పెట్టుకోవచ్చు. ఎల్లో కలర్లో పెట్టేసేయండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, దేంట్లో అయితే అన్ని గ్రీన్లు, ఎల్లోలు ఉన్నాయో వాటిని మాత్రం సపరేట్ చేయండి. ఎందుకంటే అక్కడ డేట్ ఉంటుంది కదా. ఏ రోలో అయితే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అన్నీ బాగున్నాయో ఆ డేట్ పైన మార్క్ చేసుకోండి. చూడండి, 24వ తేదీ జ్యేష్ఠమాసం మంచి మధ్యమం, శుక్లపక్ష దశమి, బుధవారం, చిత్తా నక్షత్రం, పరిగ యోగం, గరిజకరణం. సో ఒక్కటి యోగం బాగలేదు. కొన్ని సందర్భాల్లో పరిగ యోగాన్ని మీడియం అని కూడా అంటారు. సో అలా తీసుకున్నట్టయితే సో ఈరోజు బాగుంది. ఇలాగా మొత్తం గ్రీన్గా ఉన్నవి మాత్రం సపరేట్ చేసుకోండి. అలా చేశారనుకోండి, ఒక నెలలో ఒకటో రెండో మీకు ముహూర్తాలు వస్తాయి. సో మీరు చూడొచ్చు. చూపిస్తాను, చూడండి. ఈ విధంగా 24వ తేదీ ఒకరోజు బాగుంది. తర్వాత 5వ తేదీ జ్యేష్ఠమాసము, కృష్ణపక్ష పంచమి, ఆదివారం మధ్యమము, శతభిష నక్షత్రము, ఆయుష్మాన్ యోగము, తైతులకరణం అన్నీ బాగానే ఉన్నాయి. ఉత్తమము మధ్యమంలో ఉన్నాయి. సో ఈరోజు పంచాంగ శుద్ధి బాగుంది. అదేవిధంగా ఆషాఢ మాసం మళ్ళీ పనికిరాదు. తర్వాత శ్రావణ మాసంలో 17వ తేదీ బాగుంది. శ్రావణ శుక్లపక్ష పంచమి, సోమవారము, చిత్తా నక్షత్రము, శుభయోగము, బాలవకరణం బాగుంది. తర్వాత 19వ తేదీ శ్రావణ శుక్ల సప్తమి, బుధవారము, స్వాతి నక్షత్రము, బ్రహ్మయోగము, గరిజకరణము, అది ఆస్పిషియస్. ఇలాగా పంచాంగంలో ఉన్న అన్ని డేట్స్లో కూడా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, మాసము ఇవన్నీ బాగున్నవన్నీ సపరేట్ చేయండి. ఒకవేళ శుక్రుడు కానీ గురువు కానీ అస్తంగతము చెందితే దాన్ని ఆ మాసాన్ని వదిలిపెట్టేసేయాలి. దాన్ని క్యాల్కులేట్ చేయడానికి వెళ్ళకండి. ఒక మాసం బాగాలేదనుకోండి, ఆ మాసంలో ఉన్న డేట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయకండి, వదిలేసేయండి. మంచి మాసాలు శుక్రాస్తము, గురు అస్తము లేనటువంటి డేట్స్నే మీరు ఇలా క్యాల్కులేట్ చేయాలి. ఇలా చేస్తే ఒక సంవత్సరంలో మీకు దొరికేది ఒక 5 నుంచి 10 ముహూర్తాలు దొరుకుతాయండి. చూడండి, నేను దీన్ని ఫిల్టర్ చేస్తే చూడండి ఎన్ని దొరికాయి. ఒక సంవత్సరంలో ఇన్ని దొరికాయి. జ్యేష్ఠ మాసంలో 2, శ్రావణ మాసంలో 3, ఆశ్వయుజ మాసంలో 2, కార్తీక మాసంలో 1, మార్గశిర మాసంలో 3, మాఘ మాసంలో 5, పాల్గొన మాసంలో 4. సో మాఘమాసంలో 4. సో ఇన్ని ముహూర్తాలు దొరికాయి. దీన్ని మనం పంచాంగ శుద్ధి అంటాం. ఇందులో మళ్ళీ తారాబలం పెట్టుకున్నారనుకోండి, కొన్ని ఫిల్టర్ అయిపోతాయి. లగ్నాన్ని ఫిల్ చేశారనుకోండి, ఇంకొన్ని ఫిల్టర్ అయిపోతాయి. అంటే ఒక మనిషికి ఒక 3 నెలలు అనుకో, ఒకటో రెండో ముహూర్తాలు దొరుకుతాయి. అంతకన్నా ఎక్కువ ముహూర్తాలు దొరకవు.
సో ఇలాగా పంచాంగ శుద్ధిని మనం మొదటిగా చెయ్యాలి. సో దీన్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే మన యాప్ ఉంది కదా! ఈ జ్యోతిష్య యాప్, దాంట్లో ఇంకా డైరెక్ట్‌గా కనిపిస్తుంది. సో మీరు యాప్ ఓపెన్ చేసుకోండి. ఇది మీకు మొబైల్ యాప్‌లో అయితే అంత క్లియర్‌గా ఉండదండి. కంప్యూటర్‌లోనే వాడాలి. సో పంచాంగాన్ని ఓపెన్ చేయండి. ఈ పంచాంగ ఇందులో మీరు 50 రోజుల వరకు మీకు ప్రింట్ చేస్తుందండి. నేనేం చేస్తాను, మాఘమాసంలో చెప్పుకుందాం. అడుగుతుంటారు కదా! నాకు మాఘమాసంలో ముహూర్తం ఇవ్వండి, ఆశ్వయుజ మాసంలో ముహూర్తం ఇవ్వండి అని అడుగుతుంటారు కదా! ఇక్కడ మాసము అని ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఏ మాసము ఏ రోజు నుంచి ఏ రోజు ఎండ్ అవుతుందని మీకు డేట్స్ కనిపిస్తాయి. ఆ డేట్‌ని మీరు కన్సిడర్ చేసుకోండి. సపోజ్ మాఘమాసంలో ముహూర్తం కావాలి అన్నారనుకోండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6 ఫిబ్రవరి 2027 స్టార్ట్ అవుతుంది. సో ఆ డేట్ తీసుకోండి. 6 ఫిబ్రవరి 2027. సో ఎన్ని రోజులు కావాలి? ఒక 40 రోజులు కావాలి. ఏ ఊరికి కావాలి? ఇక్కడ బెంగళూరు అని ఉంది. సో మీరు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ అని పెట్టండి. సో ఏ ఊరికి ముహూర్తం కావాలో ఆ ఊరికి సంబంధించిన మీరు తీసుకోవాలి. సో క్యాల్కులేట్ పంచాంగ క్లిక్ చేయండి. చేసినట్టయితే చూడండి, క్యాల్కులేట్ అయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా పంచాంగం క్యాల్కులేట్ అవ్వడమే కాదు, ఆల్రెడీ కలర్ కోడ్స్ కూడా వచ్చేసాయి. మంచిదైతే గ్రీన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈ తర్వాత ఇలా చాలా ఉన్నాయి కదా! మీ దీంట్లో ఏం చేయొచ్చండి, పైన పంచాంగ శుద్ధి అని ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బాగున్నవి మాత్రం మీకు సపరేట్ చేసి పెట్టేస్తుంది. ఏదైతే బాగుంటాయో వాటిని మాత్రం చూడండి. మాఘమాసం శుక్లపక్ష ద్వితీయ సోమవారం శతభిష నక్షత్రం పరిగయోగం బాలవకరణం చూడండి సపరేట్ చేసింది. తర్వాత రాహుకాలం, తారాబలం కూడా మీరు ఇస్తే మళ్ళీ ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తారాబలం అక్కర్లేదు. మొదట ఒక సంవత్సరంలో ఎన్ని ముహూర్తాలని మీరు లెక్క వేయాలి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అన్నీ కలిపి. సో ఇలాగా అన్నీ క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు చూడండి, 8 ఫిబ్రవరి 2027 నుంచి 15 మార్చి 2027 వరకు సుమారు 8 ముహూర్తాలు ఉన్నాయి. మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ పేరు ఇవ్వండి. ఆ పేరు దేనికి ముహూర్తం పెడుతున్నారు? వివాహ ముహూర్తం. ఎవరి పేరు వాడి పేరు ఏమైనా ఉంటే రాయండి. రవికిరణ్ అతని పేరు పెట్టండి. లేదా వివాహ ముహూర్తము మాఘమాసం అని పేరు పెట్టండి. మాఘమాసంలో వివాహ ముహూర్తం అని పెట్టి సేవ్ అని కొట్టండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం. మొత్తం డేట్స్ మీకు ఏమేమి డేట్స్ కావాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకోండి. లేదా ఒకటి తీసేస్తానా పర్లేదు. సో ఇది పరిగ యోగం ఉంది మాకు వద్దండి అని తీసేసినా పర్లేదు. మిగతా డేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ టేబుల్ అని కొట్టండి. సో టేబుల్ సేవ్ అవుతుంది. సో ఇక్కడితో మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆ రోజు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం ముహూర్తంగా ఎలా పెట్టుకోవాలి. మళ్ళీ మీరు ముహూర్తానికి వచ్చారనుకోండి, మీరు సేవ్ చేసిన టేబుల్ ఇక్కడ ఉంటుంది. వివాహము మాఘమని ఇందులో డేట్స్ కనిపిస్తాయి. ఆ డేట్లో ఏ డేట్కి ఏ ముహూర్తం పెట్టాలి, ఏ లగ్నం పెట్టాలి అనేది నెక్స్ట్ క్లాస్ మనం చూద్దాం. సో ఇవాళ చేయాల్సింది మీరు చాలా సింపుల్. పాత పంచాంగం ఉంటే లేదా కొత్త పంచాంగం ఉంటే ఆ పంచాంగం పెట్టుకోండి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము మీకు లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్ ఇచ్చిన దాన్నంతా కూడా మీరు అండర్లైన్ చేస్తారు, రౌండ్ చేస్తారు, పెట్టుకోండి. ఏ రోజైతే మొత్తం అన్నీ బాగున్నాయో తిథి, వారము, నక్షత్రం, యోగము, కరణము, మాసం దాన్ని మాత్రం మీరు సపరేట్ చేసి ఆ డేట్ని మార్క్ చేయండి. అంటే ఆ డేట్ బాగుంది అని అర్థం. ఒక రోజు బాగుందని ఎలా తెస్తుంది? పంచాంగ శుద్ధి ఉండాలి, మాస శుద్ధి ఉండాలి, శుక్రాస్తము గురు అస్తము ఉండకూడదు. ఇలా ఉన్నట్టయితే ఆ రోజు బాగున్నట్టే. సో ఈ విధంగా మీరు నెక్స్ట్ క్లాస్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం పంచాంగ శుద్ధి వచ్చేసింది కాబట్టి ఆ 4 రోజులకో 5 రోజులకో ముహూర్తం ఎలా పెట్టాలని మనం చూద్దాం. ముహూర్తాన్ని మనం పెట్టి మనంతా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి మా ముహూర్తం పెట్టాలి అంటే ఆల్రెడీ మీరు క్యాల్కులేట్ చేసేస్తున్నారుగా, దానికి తారాబలం వాళ్ళకి సెట్ అయితే ఆ ముహూర్తము టైము ఇచ్చేయడం అంతే. మళ్ళీ మళ్ళీ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి క్యాల్కులేట్ చేసి పెట్టేసుకున్నారంటే బుక్లో, ఎవరైనా వచ్చి ముహూర్తం కావాలంటే ఆ డేట్లో ఎవరికైతే తారాబలం కలిసి వస్తుందో ఆ డేట్ని వాళ్ళకి ఇచ్చేయడమే. చాలా ఈజీ. దిస్ ఈజ్ వన్ టైం సెటప్. ఇలాగా మీరు చేయొచ్చండి. సో ఇది ఇవాళ పాఠం.
దీనికి సంబంధించి మీకు ఈ యాప్ అనేది మీకు డెస్క్‌టాప్‌లో బాగొస్తుంది ముహూర్తం అయితే. ప్రయత్నించండి. ఎందుకంటే మొబైల్‌లో చాలా చిన్నదిగా ఉంటుందండి. మీకు కనిపించదు. ఇవన్నీ కూడా ఇలా ఇవన్నీ చేసుకోవడం, చూడడం అనేది కనిపించదు. బట్ ఎనీవే మీరు ప్రయత్నించడంలో తప్పు లేదు. ఓకే. సో, ఇది ఇవాల్టి పాఠమండి. ఇవాల్టి పాఠంలో మనం దుర్ముహూర్తం గురించి తెలుసుకున్నాం. వర్జ్యం అంటే తెలుసుకున్నాం. అవన్నీ మీరు కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. తెలుసుకున్నాం. రాహుకాలము, లగ్నత్యాజ్యము, అభిజిత్ లగ్నం అంటే ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటి? అవన్నీ తెలుసుకున్నాం. తర్వాత పంచాంగాన్ని ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి? మీరు జగన్నాథ హోర ప్రకారం చేయండి. ఇబ్బంది లేదు. ఈజియెస్ట్ వే అంటే పాత పంచాంగం తీసుకోండి. తిథి, వార, నక్షత్రం అన్నీ చూసి రౌండ్ వేయండి. అలా మీరు ప్రాక్టీస్ చేయండి. నోటికి రావాలి. మీకు నిజంగా కావాలంటే మీకు సాఫ్ట్‌వేర్‌లో వచ్చేస్తుందది. కానీ మీకు కూడా ఎవరైనా అడుగుతారు. మంచి ముహూర్తం ఏదండి? ఈ తిథి మంచిదా కాదండి అని అడుగుతారు. అప్పుడు మీకు ఆ తిథి ఏదని తెలియాలి కదా! అది మంచిదా కాదా మనకు తెలియాలి కదా! దానికి మనం ప్రాక్టీస్ చేయాలిగా. సో, మీరు ఒక పంచాంగం తీసుకొని దాన్ని కంప్లీట్ చేశారనుకోండి నోటికొచ్చేస్తుందండి. ఏ నక్షత్రం మంచిది? ఏ తిథి మంచిది? ఏ వారం మంచిది? నోటికొచ్చేస్తది. చాలా ఈజీ అవుతుంది. సో, ఇది ఇవాల్టి పాఠమండి. ఆ తర్వాత మనం వచ్చే వారం మరిన్ని విషయాలతో మనం కలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.